అయితే మీరు అన్‌స్టాపబుల్ షోకి ఎలా వెళ్ళగలిగారు? ఎలా వెళ్ళగలిగానంటే ఇట్లనే ఒక యాంకర్స్ అంటే మీ మీడియా వాళ్ళే ఒక రిఫర్ చేశారు. వాళ్ళు హ్మ్. బాలకృష్ణ సార్‌కి యాక్సిడెంట్ అయింది. హ్మ్. చెయ్యి ఫ్రాక్చర్ అయింది ఆ టైంలో. హ్మ్. హ్మ్. అయితే హ్మ్. ఆ షో అప్పుడు అంటే 2 ఎపిసోడ్స్ అయింది. థర్డ్ ఎపిసోడ్ తర్వాత ప్రోమో రిలీజ్ అయింది. ప్రోమో రిలీజ్ అయ్యే టైంకి షో మీద చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి వాళ్ళకి. ఇగ ఓకే. షో బాలకృష్ణ మీద నెగెటివ్ కామెంట్స్ చాలా తయారైనాయి. ఈయన పెద్ద హోస్టింగ్ వస్తాడా? అదా? ఇదా? అని కూడా చాలా నెగెటివ్. ఆ టైంలో ఎవరినో కొన్ని మంచిగా పట్టుకుందాం అనే టైం ఇంకా కొన్ని టీవీ ఛానల్స్‌లలో నాది చాలా వచ్చినాయి నా హ్మ్. ఇంటర్వ్యూస్. హ్మ్. ఈయనని పట్టుకుందామని నన్ను ఒకతను పట్టుకున్నాడు. ఒరిజినల్‌గా ఆ ఇంటర్వ్యూకి పోయేదాకా అంటే ఆ షోకి పోయేదాకా ఆ పేరు నన్ను డిస్క్లోజ్ చేయలేరు. నేనేందంటే ఎవరైనా గానీ నన్ను ఇంటర్వ్యూ అడిగితే ఇంటర్వ్యూ ఇస్తాను నేను. నా హ్మ్. షెడ్యూల్‌ని బట్టి ఇస్తాను. కానీ నాకు డీటెయిల్స్ కావాలి. ఇప్పుడు మీరు ఏదో ఛానల్‌లో ఏదో ఇచ్చుకుంటే రేపు పొద్దున దానికి రెస్పాన్సిబుల్ నేనెందుకు అవుతా? అంటే సార్ అట్లా షో పేరు చెప్పలేను. కానీ నాకు మీ ఇంటర్వ్యూ కావాలంటారు. నేనన్నా అట్లా ఇవ్వలేను నేను. నాకు ఏదన్నా డిస్క్లోజ్ చేయకుండా మీరు ఏదో దాంట్లో ఇచ్చుకుంటారు రేపు పొద్దున మీరే ఇచ్చిర్రని చెప్తే నేను ఎట్లా అంటే సరే మనం పోదాం మా మేనేజర్‌ని కల్పిస్తా అని అక్కడ మన మేనేజర్ ప్రదీప్ అని ఉన్నాడు ఒకాయన. తనని హ్మ్. కలిసాను. హ్మ్. సార్ ఇది పరిస్థితి అన్‌స్టాపబులే కానీ పబ్లిక్‌లోకి రాలేదు. థర్డ్ ఎపిసోడ్ మీదే. అంటే షో ఇట్లా కొద్దిగా పడిపోయింది. మీ ద్వారా లేపాలనుకుంటున్నాను. మీ ఇంటర్వ్యూ కావాలి. ఇట్లా హ్మ్. ఉంటది అంటే మొత్తం చెప్పిండు అప్పుడు నాకు. హ్మ్. ఇలా ఉంటది. హోస్టింగ్ అన్నప్పుడు వేరే వాళ్ళు ఉండే. కానీ లాస్ట్ టైమ్‌లో బాలకృష్ణ, అనిల్ రావిపూడి వచ్చారు. సారీ ఓకే. బ్రహ్మానందం, అనిల్ రావిపూడి వచ్చారు. ఓకే. అలా చెప్తే చేశారది. ఓకే. హ్మ్. ఎలా అనిపించిందప్పుడు? చాలా బాగుంది. చాలామందయితే బాలకృష్ణ సార్‌ని ఏదో అనుకుంటారు. కానీ రియల్‌గా చూస్తే అయితే అంటే ఊహించిన దానికంటే చాలా డిఫరెంట్ ఉన్నారు. హుహు. చాలా క్లోజ్ ఉన్నారు. ఇప్పటికి వాళ్ళ పీఆర్‌ఓ నాకు కాల్ చేస్తుంటారు. ఒరిజినల్‌గా నేను అంటే బాలకృష్ణ సార్‌కి నేను కమిట్మెంట్ ఏమి ఇచ్చానంటే, ఇప్పుడు నేను ఇట్లా డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత చాలామంది నన్ను అప్రోచ్ అవుతున్నారు. డ్రైవింగ్ నేర్చుకున్నారు. అవును. నేను కార్ డ్రైవ్ చేస్తాను. ఓహ్! హ్మ్. హ్మ్. నేను కార్ దాని డ్రైవ్ గురించి చేస్తా. మాట్లాడదాం. మీరు చెప్పండి. యాహ్! హ్మ్. అయితే నేను డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత చాలామంది నాకు డ్రైవింగ్ నేను కూడా నేర్చుకుంటా అని చెప్పి నాకు ఫోన్ చేస్తున్నారు. మా అందరి డిజేబుల్ పర్సన్ చూసి నేను ఒక డ్రైవింగ్ స్కూల్ పెట్టాలని అప్రోచ్ అయ్యాను. అంటే హ్మ్. లాస్ట్ హ్మ్. ఇయరే అప్రోచ్ అయ్యాను. అప్పుడు ఉన్న గవర్నమెంట్‌కి. అది ఇంకా పెండింగ్‌లో ఉంది. ఓకే. నాకేందంటే ఒక 1000 స్క్వేర్ యార్డ్ ఓపెన్ ల్యాండ్ అడిగి దాని హ్మ్. మీద ట్రాక్ చేసి ఒక 2 కార్లు తీసుకొని చేద్దామనుకున్నా. దానికే బాలకృష్ణ సార్ కూడా హెల్ప్ చేస్తా అన్నారు. హ్మ్. అప్పటి నుంచి రెగ్యులర్‌గా నాకు ఎవరి 15 డేస్, 1 మంత్ అట్లా వాళ్ళ పీఆర్‌ఓలు ఫోన్ చేస్తుంటారు. సార్ అడుగుతున్నారు ఏమన్నా అప్రోచ్ అయ్యిండ్రా? పర్మిషన్ వచ్చిందా? అది ఇది అని. అలా. హ్మ్. హ్మ్. తను హ్మ్. రిబ్బన్ కటింగ్‌కి వస్తా అన్నారు నా స్కూల్‌కి. ఓకే. అందుకే డ్రైవింగ్ స్కూల్ పేరు కూడా ఆ సార్ పేరే పెట్టాను నేను. అన్‌స్టాపబుల్ డ్రైవింగ్ స్కూల్ అని ఆ సార్ ముందే డిసైడ్ చేశాను నేను ఆ పేరుని కూడా. ఓకే. యాహ్! అయితే ఇప్పుడు డ్రైవింగ్ అన్నారు కదా! నార్మల్ పీపుల్‌కే డ్రైవింగ్ చాలా కష్టం నేర్చుకోవటం. అవును. మరి అసలు హైట్‌కి, దానికి అసలు బ్రేక్, క్లచ్ అని మీకు స్పెషల్‌గా ఏమైనా డిజైన్ చేసుకున్నారా అంటే కార్‌లో? స్పెషల్‌గా అంటే కొద్దిగా స్పెషల్ ఉంటది. అంటే మా డిజేబుల్ పర్సన్స్‌కి ఆటోమేటిక్ వెహికల్స్ ఇస్తారు. ఈ ఓకే. క్లచ్ గేర్స్ ఉన్న వెహికల్స్ ఇవ్వరు. హ్మ్. అది హ్మ్. లాలో ఉంది. ఆటోమేటిక్‌గా ఓన్లీ ఎక్సిలరేటర్, బ్రేక్. హ్మ్. ఎక్సిలరేటర్, బ్రేక్‌ని పెడల్స్‌ని నేను హైట్ చేపించుకొని, హ్మ్. ఇప్పుడు ఇక్కడ హైట్ పెరగడానికి కుషన్ ఎట్లేస్తారో, ఆ సీట్ హ్మ్. మీద కుషన్ ఏసి నేను అడ్జస్ట్ చేసుకొని చేపించుకున్నదది. ఓకే. అది యాస్ పర్ ఆర్‌టీఏ గవర్నమెంట్ ప్రకారం నేను పర్మిషన్ తీసుకొని మాడిఫై చేపించింది. ఆ మాడిఫైకి దాదాపు 50,000 వరకు ఖర్చయింది. వాళ్ళొక సర్టిఫికేట్ ఇస్తారు. ఇది హ్మ్. డిజేబుల్ వెహికల్ అని చెప్పి. హ్మ్. హ్మ్. అదని చేసి నేను మాడిఫై చేశాను. దాంట్లో ఫస్ట్ నేను అనుకున్నదేంటంటే, ఉమ్మడి రాష్ట్రంలో నేను మొట్టమొదటి వ్యక్తిని. దాని గురించి నేను కోర్ట్‌కెళ్ళి కొట్టాను. ఎందుకంటే, ఆర్‌టీఏ వాళ్ళు కూడా నాకు లైసెన్స్ ఇవ్వనన్నారు. హ్మ్. అంటే దానికి వాళ్ళకొక జీవోలో లా ఉంది. 4 ½ ఫీట్ కంటే ఎక్కువ ఉంటేనే ఇవ్వాలి, లేకుంటే ఇవ్వద్దు అని. నేను హ్మ్. కొట్లాడాను. మీకు కావాల్సింది హైట్‌తోని సంబంధం ఏమి? ఇప్పుడు కంప్యూటర్ చైర్ మీద కూర్చున్నప్పుడు చైర్ హైట్ టు హైట్ చేస్తారు. అప్పుడైనా వాళ్ళ కంప్యూటర్ జాబ్ ఇవ్వరా మరి? మీకు కావాల్సింది కళ్ళు కనిపియాలి, కరెక్ట్ నడిపిస్తుంటే చేతులు ఉండాలి అంతే. హ్మ్. అట్లా నేను కోర్ట్‌కెళ్ళి స్టే తెచ్చుకొని వాళ్ళ ముందు చేస్తే అప్పుడు నాకు లైసెన్స్ వచ్చింది. నా లైసెన్స్ వచ్చిన తర్వాతనే కేరళలో ఒక అమ్మాయి అబ్బా! చేతులు ఎవ్రీవేర్ లేని మీకు స్ట్రగుల్సే అంతే. ఆ ప్రతి స్ట్రగుల్ దాంట్లో. అయితేనే ఈ పేర్లు వస్తున్నాయి. నాకు ఏదైనా ఓకే. కావాలంటే కంపల్సరీ కొట్లాడుతూనే ఉండాలి అంతే. ఓకే. ఒరిజినల్‌గా డ్రైవింగ్ నేర్చుకోవడానికి కారణము ప్రతి ఒక్క ఇప్పుడున్న యూబర్, ఓలా వాళ్ళకి నేను థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ నెగెటివ్ కామెంట్ వల్లనే నేను డ్రైవింగ్‌లోకి ఎంటర్ అయినా. ఎందుకంటే నేను హ్మ్. ఎక్కడైనా పోతున్నప్పుడు ఫ్యామిలీతోని గాని, ఇప్పుడు నేను ఆఫీస్‌కెళ్ళాలనుకున్నా గాని, ఇప్పుడు నేను ఉండేది ప్రగతి నగరు. ఆఫీస్ ఏమో ఇక్కడ బంజారాహిల్స్‌ల. హ్మ్. రావడం, పోవడం యూబర్ ఇట్లా ఓలా అవే బైక్స్ గాని, ఆటోస్ గాని బుక్ జేయాలి. హ్మ్. చాలామంది ఏం చేస్తుండంటే నన్ను ఎక్కించుకొని కొంతమంది ఎట్లుంటారంటే కామెంట్ చేస్తుండే. అరే ఇట్లా ఈ పొట్టి పిల్లాడు వచ్చాడు, లేకుంటే లిల్లీపుట్ వచ్చాడు ఇట్లా ఇట్లా అని కామెంట్ చేస్తుండే. వాళ్ళు హ్మ్. ఇప్పుడు మీరు చెప్పినట్టు హిందీ మాట్లాడతారు. నాకు హిందీ రాదనుకుని వాళ్ళు హిందీలో మాట్లాడుతుండే. హ్మ్. ఎవరెవరికో ఫోన్ చేసి సెల్ఫీలు తీసుకొని ఏదో ఇట్లా ఉన్నారు అట్లా ఉన్నారు చెప్తే నాకు అక్కడ చాలా ఫీల్ అయింది. ఎందుకంటే నేను ఒక్కడిని ఉంటే ఏం కాదు. ఫ్యామిలీతోని పోయినప్పుడు కూడా అరే నాకు పెళ్ళైంది ఇట్లా ఒక బాబు ఉన్నాడట అది ఇది అని వాళ్ళ దగ్గర కామెంట్ చేస్తుండే. హ్మ్. నేను అక్కడ ఎందుకంటే ఇప్పుడు మనతోనే నమ్ముకున్న ఒక భార్య పిల్లలకి మనం సపోర్ట్ ఇవ్వకుండా వాళ్ళకి నెగెటివ్ కామెంట్ వస్తే రేపు పొద్దున నేను ఏం చేయగలుగుతా? మనం ఎందుకు నేర్చుకోవద్దని నేను దీని గురించి చాలా కష్టపడి యూట్యూబ్‌లలో అక్కడ ఇక్కడ వెతికి దీని గురించి బెంగుళూరు పోతుండే కంటిన్యూ. ఎవ్రీ హ్మ్. వీకెండ్ బెంగుళూరులో ఒక అబ్బాయి ఉన్నాడు.
తను మాడిఫై చేస్తాడు, పోయి అక్కడ పోతే మాడిఫై చేయించాడు. దాని తర్వాత వేరే వెహికల్ తీసుకుని టెంపరీగా దాంట్లో నేను చేసుకుంటే ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న దాదాపు 120 130 డ్రైవింగ్ స్కూల్ ఉన్నాయి ట్విన్ సిటీలో. ఏ డ్రైవింగ్ స్కూల్ అడిగినా నీకు నేర్పని అన్నారు. ఎందుకు అని అడిగితే మాకు కంట్రోల్, మీరు డ్రైవింగ్ నేర్చుకుంటే ఐడియా ఉంటుంది, మీకు కూర్చున్న పక్కన ఎవరైతే మీకు ట్రైనింగ్ ఇస్తే వాళ్ళ దగ్గర కంట్రోలింగ్ ఉంటుంది. నాది వాళ్ళకి రాదు, వాళ్ళది నాకు రాదు, కాబట్టి మేము కంట్రోలింగ్ లేకుండా చేయలేమన్నారు. మళ్ళీ నాకు ఒక ఫ్రెండ్ అడిగితే నేర్పిస్తారంటే నేర్పిస్తాను. ఒక ఫ్రెండ్ సాయంతో నేర్చుకున్నా, జగన్ అని ఉన్నాడు, ఆయన నేర్పించారు. నేర్చుకుని ఇక ఇప్పుడు నా వెహికల్ నేది, మీ వెహికల్ మీరు ఇప్పుడు ఇండియాలో మొట్టమొదటి వ్యక్తి అని తెలిసింది. ఏంటి కార్ డ్రైవింగ్ నేర్చుకున్నా మీరు ఫస్ట్ లైసెన్స్ హోల్డర్ ని. రీసెంట్లీ గిన్నిస్ బుక్ కి నామినేట్ అయ్యాను. ఓ డాక్టరేట్ కూడా వచ్చింది, కామన్వెల్త్. ఓ ఇట్లా అల్లి ఉన్నాయి. దాని ద్వారా అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ కూడా వచ్చింది. ఓకే, ఇవన్నీ ఓకే. మరి పొట్టకూటికి జాబు లేదు, కానీ పార్ట్ టైం చేసుకుంటా జీవనోపాధి గడిపిస్తున్నా అంతే. పార్ట్ టైం ఏం చేస్తూ ఉంటారు? నేను ఒక అడ్వకేట్ దగ్గర డాక్యుమెంట్ రైటర్ని. ఒక కంపెనీ ఉంది, కన్స్ట్రక్షన్ కంపెనీలో నేను అకౌంట్స్ మేనేజర్ని. నేను బీకామ్ చేశాను. నేను డిగ్రీలో కూడా రికార్డునే. ఉమ్మడి రాష్ట్రంలో మా మరుగుజ్జుల దాంట్లో మొట్టమొదటి మరుగుజ్జు 2004లోనే డిగ్రీ అయింది. డిగ్రీ చేసిన మొట్టమొదటి వ్యక్తిని. అంటే అది కాదు, మ్యాక్సిమం అంటే సొసైటీలో ఎలా ఉంటుందంటే కొంచెం ఏదైనా డిసెబిలిటీ వచ్చిందంటే వాళ్ళు ఇంకా దేనికి పనికిరారు, వాళ్ళకి అసలు చదువు అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఇలాంటి దీంట్లో ఉండిపోతారు. కానీ అవన్నీ పక్కన పెట్టి నేను నా కాళ్ళ మీద నిలబెడతాను, నేను నా కాళ్ళ మీద నిలబడి ముందుకెళ్తాను అని మీ స్పిరిట్ని చూడండి, దానికి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు టోటల్గా ఉన్న సొసైటీలో నేను అన్నిట్లో కూడా నేను మొదటి వ్యక్తిని, మా దీంట్లో నేను మొదటి వాడిని అని చెప్తున్నారు చూడండి. ఆ నెంబర్ 1 పొజిషన్ ఎవరికి అంత తొందరగా రాదు. ఇప్పుడు ఆ నెంబర్ 1 పొజిషన్ రావాలన్నా కూడాను చాలా కష్టపడుతూ ఉండాలి. మ్యారేజ్ విషయంలో మీకు ఏమనిపించింది మ్యారేజ్ చేసుకునేటప్పుడు? మ్యారేజ్ అయితే ఒక ఎపిసోడ్ తీయచ్చు, మీరు అంత పెద్ద స్టోరీ అది చెప్పండి. చెప్తాను కానీ చెప్తున్నాను. జనరల్గా ఎట్లా అంటే మ్యారేజ్ అవుతుందని నేను కళలో కూడా అనుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే జనరల్గా ఇప్పుడున్న సొసైటీ పరంగా కానీ ఎవరైనా కానీ అందరికీ కావాల్సింది హైట్, పర్సనాలిటీ ఉన్న వ్యక్తులను. నాకు చాలా సంబంధాలు వచ్చాయి, కానీ చూసిన తర్వాత ఇప్పుడు నార్మల్గా ఉన్న అమ్మాయిలు కానీ రిజెక్ట్ చేశారు. ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉంటాను తెలుసు అందరికీ. హైదరాబాద్లో ఉంటే ఇప్పుడు నేను మన ఇద్దరం పెళ్ళి అయినాక రోడ్డు మీదకి వెళ్తే ఏమైనా కామెంట్ చేస్తే నాకు అట్లా ఇష్టం ఉండదు. కామెంట్ చేసినప్పుడు నేను తట్టుకోలేను, ఇట్లా నా హస్బెండ్ ఇట్లా ఉండొద్దు అంటే ఇప్పుడు దానికి నేనేం చేయాలని చెప్పిన. ఇప్పుడు సెలబ్రిటీకి పెళ్లి చేసుకొని సెలబ్రిటీ పోతే అందరు చూస్తారు అని చెప్పి ఇప్పుడు హీరోలో ఎవరు పెళ్లి చేసుకోరా? ప్రతి దాని దగ్గర ఆన్సర్స్ ఉంటాయి, కానీ దాన్ని అర్థం చేసుకునే పరిస్థితులను బట్టి ఉండాలి. ఇప్పుడు ఒకరు చూస్తారు అంటే నువ్వు నెగిటివ్ ఎందుకు వరుస్తావు, దాంట్లో పాజిటివ్ ఎందుకు చూస్తారు? ఇప్పుడు 100 ప్లస్లు ఉంటాయి, మైనస్ ఉంటాయి. జీవితం అనేది ప్లస్ ఆర్ మైనసే. అన్ని ప్లస్లు కావాలంటే ఏ దేవుడు ఎవరికి ఇవ్వరు, ఏ లైఫ్ కూడా సక్సెస్ కాదు అది. మరి ఏదైనా కష్టం ఉన్న అక్కడ సుఖం ఉంటుంది, సుఖం ఉంటే కష్టం ఉంటుంది. మరి నువ్వు చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక మాట ఒకటి చెప్పిన, ఇప్పుడు పొద్దున ఇట్లా అడుగుతున్నావు, మంచిగా 5% ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్లా కాలు ఇరిగితే మీరు వదిలిపెడతారా? వదిలిపెడతారు. సరే, ఒకవేళ మీ మనస్తత్వంతో మీరు వదిలిపెడతారు, సెకండ్ చేసుకుంటారు. అదే పరిస్థితిలో రేపు పొద్దున హెల్త్ ఇష్యూస్ వస్తే అట్లా ఎంతమందిని వదిలిపెడతారు? చివరి ఎండింగ్ ఏంది, నెవర్ ఎండింగ్ ఏంది అది? వాళ్ళందరూ పక్కన పెట్టండి, మీ వైఫ్ సంగతి చెప్పండి. మీ వైఫ్ ఎలా యాక్సెప్ట్ చేశారు? నా వైఫ్ సేమ్ నాలాగానే ఉంటది, తను కూడా డిజేబులే. నాకన్నా ఒక ఫీట్ ఎక్కువ ఉంటుంది, అది కూడా పెద్దల గురించిన సంబంధమే. అంటే నాకు అప్పుడు ఏమనిపించింది అంటే ఇట్లా సాధారణ వ్యక్తులు రిజెక్ట్ చేస్తున్నప్పుడు అట్లాంటి బాధ నాకు తెలుసు. ఇప్పుడు డిజేబుల్ బాధ ఒక డిజేబుల్కి తెలుసు కాబట్టి నేను ఎందుకు సపోర్ట్ ఇవ్వకూడదు? తనకు కూడా చాలా సంబంధాలు వచ్చి రిజెక్ట్ చేశారట, మరి నేను ఎందుకు డిజేబుల్కి సపోర్ట్ ఇవ్వద్దు అని చెప్పి నేను యాక్సెప్ట్ చేశాను. వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ అమ్మ నాన్న కూడా అడిగారట, మరి ఇట్లాంటివి చేసుకుంటే పొద్దున మీరు బయటకు వెళ్తే పరిస్థితి ఏంది, మీకు ఎవరైనా కావాలన్నా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 kg 2 kg ఏమైనా వెయిట్ లేపాలంటే కూడా మీకు ఒక తోడు కావాలి. మేము లేపలేము ఇద్దరము, మాకు ఒక తోడు కావాలి. అదేంటంటే ఆయనకైతే ఆయన మాటలతో బట్టి నాకు కాన్ఫిడెంట్ అనిపిస్తుంది. చూద్దాం జర్నీ ఎక్కడ దాకా పోతా అక్కడ దాకా అని చెప్పి ఇప్పుడు ఎవరైతే మమ్మల్ని డిస్కరేజ్ చేశారో వాళ్ళే ఇప్పుడు మాకు పాదాభివందనాలు చేస్తున్నారు. దట్ ఇస్ చాలు, అంతే మరిగా అంతే. ఇప్పుడు అదే చాలా మంది సామెత ఉంది కదా, కవర్ని చూసి బుక్ని చూసి కవర్ డిసైడ్ చేయొద్దు, లోపల మ్యాటర్ ఏముందో చూడాలి, అంతే అది. సో ఇప్పుడు లైఫ్ జర్నీ ఎలా ఉంది? పర్లేదు, బాగానే ఉంది, కానీ ఇంకా ఏదో సాధించాలి అంతే.